వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఈరోజు మచిలీపట్నంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. మరి రేవతి సెంటర్లో ఉన్నటువంటి రాధారంగ మిత్ర మండలి బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రాధారంగ మిత్ర మండలి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ విగ్రహానికి ఒక చరిత్ర ఉంది. 1995-96 సంవత్సరంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆనాడు కమిటీ సభ్యులు నిర్ణయించినప్పుడు చాలా ఇబ్బందులు పెడితే మరి ఆ రోజు అంబడి బ్రాహ్మణి గారు మరి తోడుగా ఉండి నిలబడి మరి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వేరి నాని గారు ఆయన కుటుంబం ఇబ్బంది పెట్టినా కూడా లెక్క చేయకుండా పోరాడి నిలబడి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరి దానికి కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జయంతి అలాగే వర్ధంతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే రంగా గారు అంటే అందరికీ అభిమానం ఉంది. కుల మతాలకు అతీతంగా ఆయన నాయకుడు. ఇవాళ అటువంటి నాయకుడిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రతి ఒక్కరూ కూడా మరి నివాళులు అర్పించుకుని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి రాధారంగ మిత్ర మండలి మొన్న ఎన్నికల్లో అద్భుతంగా వర్క్ చేశారు. ముఖ్యంగా కూటమి గెలుపులో మరి పిఠాపురంలో అయితే ధర్మ గారు వెళ్ళి అక్కడే చాలా రోజులు ఆయన ఇంటింటి తిరిగి వర్క్ చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కనీసం అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పినటువంటి వ్యక్తులకి ఇవాళ అపూర్వ మెజార్టీ చూపించినటువంటి ఘనత, 21 సీట్లు గెలిపించినటువంటి ఘనత, ఇవాళ 175 స్థానాల్లో కూటమికి 164 స్థానాలని గెలిపించినటువంటి ఘనత ఇవాళ అన్ని వర్గాలకి ఇవాళ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాధారంగ మిత్ర మండలి రేపు ఏ చేపడిపోయి ఏ కార్యక్రమం అయినా మనస్ఫూర్తిగా మా అందరి సహాయ సహకారం ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటాం.